విధ విధాలైనటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యముల చేత ఆమెను సిద్ధపరిచారనేటువంటి లేఖనం ఆధారం తీసుకొని ఈరోజు రకరకాల కార్యాలు చేస్తున్నారు. వర్తమానంలో ఆ విధంగా జరగటం మనం చూస్తున్నాం. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో భౌతికమైనటువంటి ప్రతి కార్యము కొత్త నిబంధన గ్రంథములో ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. వింటున్నారండి? అంటే అది ఛాయ, ఇది సత్యం. అంటే అక్కడ ఆమె అలంకరించబడినటువంటి భౌతిక సంబంధమైనటువంటి అలంకరణ ఇక్కడ మనకు ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలంకరణ మనకు చూపిస్తుందే కానీ అది ఏమాత్రము కూడా ఇక్కడ కూడా అలాంటి ఆచారం అనేది అవలంబించడం అనేది సరైన కార్యం కాదు. అది దేవుని వాక్యము ఏ విధంగా కూడా దానికి సమ్మతించదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పెళ్లి స్నానాలు అనేది కూడా వాక్యము ఏమాత్రం కూడా సపోర్ట్ చేయనటువంటి ఒక ఆచారము. అది వర్తమానం ఏ విధమైనటువంటి వర్తమానంలో కావచ్చు, ఆ యొక్క వాక్యంలో కావచ్చు, మనం దానికి ఏ విధమైనటువంటి సపోర్ట్ మనము చూడలేము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి స్నానాలు తర్వాత మనం ఏం చూసాము? పెళ్లి చూపులు, పెళ్లిలో ముహూర్తాలు, జాతకాలు, వరకట్నాలు, కులాలు. అవునండి, దాదాపు 5-6 చూసాం మనం. ఇప్పుడు ఇంకా మిగతా చెప్పబడినవి కూడా ఏవి కూడా అంటే ఇప్పుడు ఈ విషయం ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు డెలివరీస్ ఎందుకు పుట్టింటి వాళ్ళు చేయాలి అన్నదానికి వాక్యము కానీ వర్తమానం కానీ ఆధారం ఉన్నదా? లేనప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము? ఎందుకు దాన్ని మనము ప్రోత్సహిస్తున్నాము? ఎందుకు ఇంకా లోకస్తులు చేస్తున్న దాన్ని? ఇప్పుడు మనం లేఖనం చదివాం కదా, లోకమున మర్యాదను అనుసరించొద్దని. ఇప్పుడు లోకం చేసే క్రమం అది. మనం దాన్ని ఇప్పుడు కూడా దాన్ని మనం ఎందుకు పాటిస్తున్నాం? అయితే సహోదరుడు అయ్యాడు, అయితే ఏ నెలలో పంపించాలి పాస్టర్ గారు అని. అసలు పంపించకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్. అసలు ఎందుకు పంపించాలి? ఇప్పుడు ఆ జీవం ఎవరిది? ఆమెలో ఉన్న జీవం ఎవరిది? ఎవరు భరించాలి? భరించేవాడు భర్త. ఇప్పుడు భర్త దాన్ని భరించాలని నీ జీవాన్ని, అంటే నీ జీవం ఆమె గర్భములో అభివృద్ధి చెందుతుంది. ఆ పుట్టబోయే సంతానం నీ సంతానమే కానీ ఆమె సంతానం కాదు, ఆమె వారసుడు కాదు. ఎందుకంటే ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ స్త్రీ ఒక భూమి, ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం పండిస్తుంది భూమిలో, అంతే. అంటే ఆ ఫలము ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విత్తనాన్ని బట్టే వస్తుంది, అంతే. ఆ భూమి మాత్రమే అది. విత్తనాన్ని బట్టి ఫలం వస్తుంది. అంటే నీ విత్తనము భూమిలో పడుతుంది కాబట్టి నీ ఫలం వస్తుంది. అది పూర్తిగా నీ స్వాస్థ్యం. అందుకే కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అంతేనండి. ఇప్పుడు ఈ లోకము చేసే మర్యాద, ఈ లోకము చేసే క్రమమును వర్తమానము అంగీకరించిన మనము ఏ ఆధారంతో మనం చేస్తున్నాం? ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెబుతున్నటువంటి లేఖనాన్ని బట్టి మనం ఇంకా దాన్ని గ్రహించకుండా ఈ లోకం చేస్తున్న ప్రకారంగానే మనం ఎందుకు చేస్తున్నాము? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. వాక్యంలో ఇది సత్యం కానప్పుడు మనం ఎందుకు దీన్ని ఈ విధంగా ఆలోచిస్తున్నాం? ఇది సరైనది కానప్పుడు మనం ఎందుకు దీన్ని చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇంతవరకు చూసినటువంటి ఈ 5 ఆచారాలు, ఏదైనా సరే, ఏదైనా నువ్వు చేస్తున్నావంటే ఇది వాక్యము మనకు సపోర్ట్ చేస్తుందా, వర్తమానము దీనికి ఆధారం ఉందా అనేది మనం చూడకుండా చేయడానికి మనం ఇక్కడ లేము. ఖచ్చితంగా చూడాలి, చేయాలి. కాబట్టి ఈ ఆచారాలని మనం ఖచ్చితంగా వర్తమాన సంఘాల్లో జరగకుండా, ఈ లోక మర్యాదను అనుసరింపకుండా, ఈ లోక క్రమమును అనుసరింపకుండా, ఈ లోక క్రమమును విడిచిపెట్టి వర్తమాన క్రమమును, వాక్య క్రమమును మనము జరిగించబద్దులమై ఉన్నాము. దేవునికి మహిమ. అది మన బాధ్యత.
అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దైవిక క్రమములో వాక్యమును మనము మోసుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చేత్తో లోకాన్ని, ఒక చేత్తో వాక్యాన్ని పట్టుకోవడానికి కాదు, కానీ రెండు చేతులతో మనం వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మనము ఆ వాక్యాన్ని మనం మోయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సెషన్లో కూడా మరి మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రశ్నలు తీసుకురండి, దానికి మనం సమాధానం చూద్దాం. అయితే సందేహాలతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళొద్దండి. వింటున్నారండి? ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ ఖచ్చితంగా స్పష్టతనిస్తుంది. కాబట్టి మనము స్పష్టతతో వెళ్దాం, డౌట్తో వెళ్దాం. మీ ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత వీటికి విరుద్ధంగా జరుగుతున్న వాటినన్నిటినీ, అంటే వాక్యానికి విరుద్ధంగా జరుగుతున్న ప్రతి ఆచారాన్ని మీరు ప్రశ్నించి దాన్ని జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి స్థానిక సంఘ కాపరి పాస్టర్ సామ్యుల్ గారికి నేను నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇంత అద్భుతమైన విషయాలు పంచుకోవడానికి మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఆయన ఇచ్చిన విధానాన్ని బట్టి నేను ఆయన అభినందిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను.